నాకు తెలిసి నాకు కొడుకు పుడితే నిజంగా చెప్తున్నా ఆర్మీలోనే జాయిన్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు లేదే మనం లేము. అన్న నమస్తే అన్న. నమస్తే. సో మన దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారు, సో నిన్న ఆయన అంత్యక్రియలప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. సో మన దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి సైనికుల గురించి మీరు ఏం చెప్తారు? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మన కోసం ఆయన ఏజ్ ఎంతో కాదు, 20 సంవత్సరాలు అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నేను ఉన్న ఒక్కరోజైనా సరే దేశం కోసం చనిపోవాలని చెప్పేసి వెళ్ళాడన. నేను చనిపోయినప్పుడు నా బాడీ మీద మన జెండా ఉండాలని చెప్పేసి అన్నాడని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పారు. అండ్ నిజంగా అంటే చాలా గర్వంగా ఉంది. 14 మందిని పాకిస్తాన్లో చంపి అది జస్ట్ చూసుకోలే అంటే అయిపోయింది అనుకుని వెనక్కి తిరిగే టైంలో వాళ్ళు వెనక ఏమంటారు దొంగ దెబ్బ తీశారు. అది ఈయన చూసుకోకపోతే ఆయన చనిపోయేవాడు కాదు. అండ్ ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన అభిమాని అని ఆయన కూడా తెలియదు అంట. నిన్న అక్కడికి వచ్చాక చాలా బాధపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నా అభిమాని ఇలా కలుస్తా అని అనుకోలేదని చాలా బాధపడ్డారు. లోకేష్ గారు వచ్చారు అండ్ జగన్ గారు కూడా కాల్ చేసి మాట్లాడారు వాళ్ళ మమ్మీతో. చాలా గర్వంగా ఉంది. అంటే నాకు తెలిసి నాకు కొడుకు పుడితే నిజంగా చెప్తున్నా ఆర్మీలోనే జాయిన్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు లేదే మనం లేము. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం అంటే వాళ్ళు ఉన్నందుకే మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం. అన్న ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఆర్మీ అయినా కూడా ప్రాణాల కోసం ఖచ్చితంగా భయపడతారు, కానీ ఒక్క మన ఇండియన్సే దేశం కోసం హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తారు. సో అలాంటి సైనికులను తయారు చేసినటువంటి మన భారతమాత గురించి ఏం చెప్తారు? సైనికుల గురించి ఏం చెప్తారు? ఇండియా అనేది నిజంగా చెప్పాలంటే గర్వంగా, అంటే మనం ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఆయన కూడా ఏదో లాస్ట్ కాల్ చేసి నాకు చావు మీద భయం లేదు కానీ అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో అంటే ఒకే కొడుకంట, అది ఒక్కటే బాధేస్తుందని చెప్పి అసలు నిజంగా ఆ వాయిస్ రికార్డ్ అతను చెప్తున్నప్పుడు వింటుంటే నాకు నిజంగా నాకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏడుస్తుంటే ఒకే ఒక్క కొడుకు, అది కూడా ఏజ్ కూడా ఏం పెద్దగా 25 years కదా. కానీ గర్వంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో పుట్టినందుకు. చాలా హ్యాపీగా. ఆ లోటుని మాత్రం ఎవరు కూడా తీర్చలేరు, కాకపోతే గవర్నమెంట్ తరఫున ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా 25 lakhs ఇవ్వడం జరిగింది. సో మరి ఇలా గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన రాడు. బట్ అమ్మ మీకు ఈ ఇండియా మొత్తంలో ఉన్న అబ్బాయిలందరూ మీ కొడుకులే. ఎందుకంటే మీ కొడుకు ఒక్క ప్రాణం పోయిందని ఇంతమందిని కాపాడాడు. అండ్ మేమంతా మీ పిల్లలమే. ఎప్పటికీ మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. మా ఆయుష్ కూడా పోసుకొని మీరు ఇంకా బతకాలి అండ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. మీరు హ్యాపీగా ఉంటేనే ఆయన పైనుంచి ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు.